అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. గత వారం మనం తారలు తొలి పారితోషికాలు అనే సమాచారాన్ని కొంత మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత సమాచారాన్ని విఎస్ఆర్ కేశవరావు గారు రాసిన వ్యాస పరంపరలో నుంచి కొంత మనం ఈరోజు విందాము. రెండో విషయం ఏమిటంటే, కేశవరావు గారు 1976లో ఆంధ్రభూమి ప్రారంభించిన రోజుల నుంచి ఆయన పత్రిక సంపాదక వర్గంలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత కాలంలో వివిధ సినీ వారపత్రికల్లో సినిమా రిపోర్టర్గా పనిచేస్తూ, అనేక పత్రికల్లో సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తూ, నేటికి కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా వివిధ పత్రికల్లో ఆయన వ్యాస పరంపరను కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో కూడా ఆయన గత 5 వారాలుగా కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యంలో వారిచ్చిన సమాచారాన్ని మనం ఈ రోజు కొంతవరకు తెలుసుకుందాం. 1939లో కలకత్తాలో సి పుల్లయ్య దర్శకత్వం వహించిన వర విక్రయం చిత్రంతో కాళింది పాత్రలో అడుగిడిన భానుమతి నెలకి 150 రూపాయలు జీతంగా స్వీకరించారు. వసతి, భోజనం వగైరా వీరికి తండ్రితో పాటు ఉచితం. అప్పట్లో అదే అత్యధిక పారితోషికం. రెండవ సినిమా మాలతీ మాధవం. ఇందులో నాయక పాత్ర ధరించారు. సి పుల్లయ్య దర్శకత్వంలోనే పనిచేశారు. తర్వాత వీరు హీరోయిన్గా తెలుగు, తమిళ చిత్రాల్లో రాణించి నిర్మాతగా, గాయనిగా, రచయితగా, సంగీత దర్శకురాలుగా, సినీ దర్శకురాలుగా, స్టూడియో అధినేత్రిగా, సంగీత కళాశాల ప్రిన్సిపల్గా కూడా ఎన్నో శిఖరాలు అధిరోహించిన విషయం మనకి తెలిసిందే. తర్వాత జమునకు పుట్టిల్లు చిత్రంతో పరిచయం చేసిన దర్శక నిర్మాత డాక్టర్ రాజారావు నెలకి 500 రూపాయలు జీతంతో 1953లో పారితోషికంగా వారు పరిచయం చేశారు. రంగుల రత్నం చిత్రానికి చంద్రమోహన్ హీరోగా పరిచయం చేస్తూ క్లాసిక్ చిత్రాల దర్శక నిర్మాతగా గుర్తింపు పొందిన బిఎన్ రెడ్డి 1966లో ఇచ్చిన తొలి పారితోషికం 3000 రూపాయలు. విజయశాంతి తొలి చిత్రం కులుక్కుం ఈరంకి, అంటే ఇది 1980లో వచ్చింది, 5000 రూపాయలు పారితోషికం ఇస్తానని అన్నా కూడా 3000 రూపాయలే ఇచ్చారు. మోహన్ గాంధీ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన కర్తవ్యంకి 1 కోటి రూపాయలు తీసుకున్నారు. అప్పటికి తమిళంలో రజనీకాంత్, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ మాత్రమే సినిమాకు 1 కోటి రూపాయలు పొందేవారు. జయసుధకు బాలనటిగా పన్నంటి కాపురంలో పారితోషికం తెలియదు గాని, కె బాలచంద్ర దర్శకత్వం వహించిన హీరోయిన్ గా నటించిన బొమ్మాయి వీడిగల్ చిత్రానికి చెక్ రూపంలో దర్శకుడు బాలచంద్ర నుంచి తీసుకున్న పారితోషికం 5000 రూపాయలు. ఆ పైకంతో కుటుంబంతో కలిసి ఖర్చు పెట్టారు తండ్రి ఆధ్వర్యంలో. అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. తర్వాత ఎన్ గోపాలకృష్ణ లక్ష్మణరేఖ తెలుగులో కథానాయికగా పరిచయం చేశారు. బాలీవుడ్ అందాల తారగా గుర్తింపు పొందిన రేఖ తొలి హిందీ చిత్రం అంజన్ సఫర్. ఇది దో షికారిగా తర్వాత మారింది. బిస్వజిత్ ఈ చిత్రానికి హీరో. రాజా నవాతే దర్శకుడు. నిర్మాత కుల్జిత్ పాల్ 1969లో 25,000 పారితోషికంగా అందజేశారు. జూహులోని అజంతా హోటల్లో మకాం ఉండేవారు. అంతకుముందు ఇంటి గుట్టు, రంగుల రత్నం చిత్రాల్లో బాలనటిగా భానురేఖ పేరు చేసింది. అమ్మ కోసంలో కృష్ణరాజు సరసన సహజ నాయికగా ఒక కన్నడ చిత్రంలోనూ హీరోయిన్గా నటించారు. మోహన్ బాబు, అంటే మంచు భక్తవత్సల నాయుడు. తొలి పారితోషికం 140 రూపాయలు. ఆ తర్వాత విలన్గా ఒక ప్రత్యేక శైలిలో నటిస్తూ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొని హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. మెగాస్టార్గా గుర్తింపు పొందిన చిరంజీవి తొలి 2 చిత్రాలు పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదుకు పారితోషికం లేదు. బాపు దర్శకత్వంలో రూపొందించిన మన ఊరి పాండవులకు 1978లో పొందిన మొట్టమొదటి పారితోషికం ఏఎన్ని 116. ఆపద్బాంధవుడికి 1,25,00,000 తీసుకున్నారు. అమితాబ్తో ఓ ప్రాజెక్టుకి 1 కోటి రూపాయలు తీసుకునే తరుణంలోనే వాల్తేరు వీరయ్యకు చిరంజీవి పారితోషికం 50 కోట్లు. కమెడియన్గా తెలుగులో పాపులర్ అయిన సుధాకర్ తొలుత హీరోగా రాధికా సరసన తమిళ చిత్రం కిలుక్కు పోగుం రైలు. ఇది తర్వాత తూర్పు వెళ్లే రైలుగా బాపు దర్శకత్వంలో తెలుగులో వచ్చింది. అక్కడ పరిచయం అయినప్పుడు భారతీయ రాజా నుంచి 1977లో అందుకున్న తొలి పారితోషికం 2,500 రూపాయలు. సుధాకర్, రాధిక హిట్ జంటగా గుర్తింపు పొంది కొన్ని తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తర్వాత తెలుగు మీద మక్కువతో హాస్య పాత్రతో తెలుగు సినిమాలలో పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం వివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రానికి 1996లో నెలకు 5,000 రూపాయలు తీసుకున్నారు. క్రమంగా 18 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి రోజుకు 2 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. రజనీకాంత్ తొలి సినిమా అపూర్వ రాగంగల్. బాలచంద్ర నుంచి 2,000 రూపాయలు 1975లో స్వీకరించారు. తెలుగులో రూపొందించిన అంతులేని కథ 1000 రూపాయలు అందుకున్నారు. తర్వాత పంజు అరుణాచలం అడిగినప్పుడు 60,000 తీసుకుంటున్నప్పటికీ
35,000 గాని 20,000 గాని ఆయన సినిమాలో నటించేందుకు ఇమ్మన్నారట. 1994 నుంచి ₹1,00,00,000 తీసుకోసాగారు. ప్రియా తమిళ చిత్రానికి ₹1,10,000, జైలర్ సినిమాకి 110 కోట్లు స్వీకరించారు. కమల్ హాసన్ బాలనటుడిగా కలత్తూర్ కన్నమ్మకు 1958లో పారితోషికం ₹500. కె. బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగల్ చిత్రానికి హీరోగా 1975లో ₹3,000 స్వీకరించారు. 1994లో ₹1,00,00,000 తీసుకున్నారు. విక్రమ్ సినిమాకి 50 కోట్లు, భారతీయుడు ఇండియన్ 2కి 150 కోట్లు తీసుకున్నారు. వెంకటేష్ కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ప్రేమ్ నగర్ చిత్రానికి బాలనటుడిగా తండ్రి డి రామానాయుడు నుంచి 1971లో ₹1,000 తీసుకున్నారు. మహేష్ బాబు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందించిన రాజకుమారుడు చిత్రానికి 5 లక్షల పైనే 1999లో స్వీకరించారు. ప్రస్తుతం 60 కోట్ల పైనే అందుకుంటున్నారు. ప్రభాస్ తన తొలి చిత్రం ఈశ్వర్కి 2002లో అందుకున్న పారితోషికం ₹4 లక్షల. జూనియర్ ఎన్టీఆర్ తొలి చిత్రం నిన్ను చూడాలని సినిమాకు 2001లో తొలి పారితోషికంగా ₹4 లక్షలు స్వీకరించారు. అల్లు అర్జున్కి బాలనటుడిగా లభించిన తొలి పారితోషికం ₹100. అది కూడా ఓ ఫంక్షన్లో అతడి నాటి మెళుకువలు చూసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు అడ్వాన్స్గా ఇచ్చారు. చిరంజీవితో డాడీ సినిమాలో బాలనటుడిగా నటించినప్పటికీ పారితోషికం ఎంతో తెలియాల్సి ఉంది. తర్వాత చాలా కాలానికి అతడి హీరోగా పెట్టి గంగోత్రి చిత్రంతో పరిచయం చేశారు. తర్వాత అందుకున్నది ₹3,500. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా నిన్నే పెళ్లాడతో ఓ సినిమాలోని పాత్రకు అందుకున్న పారితోషికం చెక్ రూపంలో ₹3,500. ఈ చెక్ అక్కినేని నాగార్జున నుంచి స్వీకరించారు. ఇప్పుడు హీరోగా 10 కోట్ల పైనే తీసుకుంటున్నారు. గోపీచంద్ తొలి చిత్రం 2001లోని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన తొలి వలపుకి పారితోషికం లేదు. ద్వితీయ చిత్రం జయంకి ₹11,000. రామ్ చరణ్ తొలి చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వహించిన చిరుతకి 2007లో తీసుకున్న పారితోషికం ₹50,000. ఇప్పుడు 10 కోట్ల పైనే. నాని అసలు పేరు నవీన్ బాబు. ఇతడి తొలి చిత్రం అష్టాచమ్మకి ఎలాంటి పారితోషికం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి చిత్రంకి ఇచ్చిన ₹2,500 చెక్ కూడా బౌన్స్ అయినప్పుడు కూడా దాన్ని వారు దాచుకున్నారట. విజయ్ దేవరకొండ తొలి సినిమా పారితోషికం కేవలం ₹500. హాస్యనటుడిగా మంచి పేరు పొందిన రాజబాబు తన తొలి చిత్రం స్వర్ణగౌరికి 1962లో పొందిన తొలి పారితోషికం ₹350. ఆ తర్వాత అధిక పారితోషికం పొందుతూ చిత్ర నిర్మాతగాను మారారు. ఇలాంటి ఆసక్తికరమైన చాలా సంచలనమైన విషయాలు కూడా ఈ పారితోషికాల కింద నమోదయ్యి ఉన్నాయి. ఇవన్నీ వాస్తవ రికార్డులు కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవటం కూడా మనకు కొద్దిగా ఆసక్తిగా ఉంటుంది. అలాగే మరికొన్ని వివరాలు మరో ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు కూడా పరిచయం చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.